నెక్స్ట్ మనకి టుడేస్ టాపిక్ కంటిన్యూషన్ ఫర్ సాలిడ్ స్టేట్ రా. Yesterday we discussed about the types of crystalline solids. The types of solids amorphous ఒకటి crystalline. Amorphous లో sharp melting no sharp melting point అన్ని డిస్కస్ చేసాం. అలాగే crystalline solids లో molecular solids, ionic solids, covalent solids, molecular మన మెటాలిక్ సాలిడ్స్ ఇవన్నీ నేర్చుకున్నాం. ఇవాళ మనకి ఏంటంటే బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్స్, అందులో జస్ట్ ఇంట్రడక్షన్ ఏమో పెద్ద అవసరం లేదు. సిమెట్రీ అంటారమ్మా, సిమెట్రీ అంటారు. సిమెట్రీ అంటే ఏంటంటే మనకి సిమెట్రీస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక క్యూబ్ ఇచ్చారమ్మా, క్యూబ్ ఇచ్చారా, దాన్ని ఇలా మధ్యలో కట్ చేసాం అనుకో, ఇలా ఈక్వల్ గా 2 ఈక్వల్ హాఫ్స్, దాన్ని ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటారు. వి కెన్ కట్ ద మాలిక్యూల్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్ బై పాసింగ్ త్రూ. ఇలా చేయొచ్చు, లేదు ఇలాగైనా కట్ చేసుకోవచ్చు కదమ్మా. అలాగా ఏ ప్లేన్ అయితే మాలిక్యూల్ ని 2 ఈక్వల్ హాఫ్స్ గా కట్ చేస్తుందో దాన్ని ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటారమ్మా. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. Plane of symmetry అంటే ఏంటంటే the plane which divides the molecule into 2 equal halves అంటారు. And what is meant by axis of symmetry అంటారు. What is meant by axis of symmetry? Axis of symmetry అంటే for example ఇలా ఉందమ్మా. ఆ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంట్రా, మనకి సింపుల్ రా, చిన్న ఏముండదు, సింపుల్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఫేస్, దాని ఫేస్ సెంటర్స్ అంటారమ్మా. ఆ ఫేస్ సెంటర్స్ నుంచి ఒక యాక్సిస్ రా, ఐఎమ్ నాట్ డ్రాయింగ్ ద, ఓకేనా, ప్లేన్ కదమ్మా, ఒక యాక్సిస్ లా తీసి ఇఫ్ యు రొటేట్ ద మాలిక్యూల్, ఇప్పుడు ఇలా ఉందిరా, ఇది ఒక బొమ్మ ఉందిరా, నీకు ఇక్కడి నుంచి పంపించామమ్మా. ఇక్కడి నుంచి ఇలా పంపించినప్పుడు ఒక లైను, నీకు అదే డయాగ్రామ్ మళ్ళీ అంటే అదే షేప్ నీకు కనబడిందా? లేదుగా, షేప్ కనబడాల. అంటే అదే షేప్ ఇలా పెట్టి ఇలా రొటేట్ చేసినప్పుడు 360 డిగ్రీస్ రొటేట్ చేసినప్పుడు సేమ్ షేప్ ఎప్పుడు వచ్చిందో, సేమ్ షేప్ ఎప్పుడు వచ్చిందో ఎన్ని టైమ్స్ వస్తుంది, ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ద సేమ్ షేప్ విల్ బి రిపీటెడ్. అదే బొమ్మ మనకి ఎన్నిసార్లు రిపీట్ అయితే అనే దాన్ని యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోరా స్కేల్, ఇలా కట్ చేసి ఇలాగ ఒక యాంగిల్ పెట్టి ఇలా పెట్టి ఇలా రొటేట్ చేసాం, రాలా సేమ్ షేప్, రైట్ వచ్చిందిగా సేమ్ షేప్. అంటే 2 టైమ్స్ రిపీట్ అయితే 2 ఫోల్డ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటారమ్మా. కొన్ని చోట్ల 3 ఫోల్డ్ అంటే 2 ఆపోజిట్ ఇక్కడ కార్నర్ ఆపోజిట్ కార్నర్ లో రొటేట్ ఇలా పెట్టి, అంటే మన 3 డైమెన్షనల్ అమ్మా, ఓకేనా. ఈ కార్నర్ కి మధ్య ఒక లైన్ గీసి ఇఫ్ యు రొటేట్ ద మాలిక్యూల్ 360 రొటేట్ చేసినప్పుడు ఎన్ని టైమ్స్ రిపీట్ అయితే దట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ ఇస్ కాల్డ్ యాజ్ యాక్సిస్ ఆఫ్ 2-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, 3-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. అలా మనం ఎన్నిసార్లు చెప్తే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అలాగని చెప్తా ఉంటారమ్మా. అవి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. దేర్ ఇస్ నో నీడ్ టు జస్ట్ బై హార్ట్ ద వాల్యూస్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన వాల్యూస్ బై హార్ట్ చెప్పిన తప్ప నో నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. మొత్తం అన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాట్ ఈస్ మెన్ బై ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ద ప్లేన్ విచ్ డివైడ్స్ ద మాలిక్యూల్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. మనకున్న మాలిక్యూల్ కదా, యూనిట్ సెల్ 2 ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేసేదాన్ని వి కాల్డ్ యాజ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే ఒక 2 ఆపోజిట్ పాయింట్స్ కి ఒక యాక్సిస్ పాస్ చేసి ఇఫ్ యు రొటేట్ ద మాలిక్యూల్ బై 360 డిగ్రీస్ సెంటిగ్రేడ్, హౌ మెనీ టైమ్స్ దట్ ఈస్ రిపీటెడ్, ద నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ఈస్ రిపీటెడ్ ఇస్ కాల్డ్ యాజ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటారమ్మా. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, రైట్. ఇందులో మనకి ఎన్ని అవసరం లేదమ్మా, జస్ట్ ఇక్కడి నుంచి మెయిన్
స్పేస్ లాటిస్ అమ్మ. Space lattice. What is meant by space lattice? Or we can also call it as crystal lattice అంటారమ్మా. Space lattice or crystal lattice. Space lattice గాని crystal lattice గాని అంటారమ్మా. What is meant by space lattice or crystal lattice? Space lattice గాని crystal lattice అంటే ఏంటంటే మనం తీసుకున్న atoms ని okay the structure which is obtained by the arrangement of particles in the three-dimensional space. Three-dimensional space లో arrange చేసుకుంటూ వెళ్తే ఆ వచ్చే షేప్ ఏమంటారంటే ఆ వచ్చే దాన్ని we called as crystal lattice or space lattice అంటారమ్మా. మనం తీసుకున్న సాలిడ్ లో ఉన్న ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అయాన్స్ కానీ త్రీ-డైమెన్షనల్ స్పేస్ అరేంజ్ చేసుకుంటూ వెళ్తే వచ్చేదాన్ని స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్ అంటారమ్మా. స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్. అందులో సార్ the position of atoms in the crystal lattice are called as lattice points అంటారమ్మా. దాన్ని ఏమంటారంటే lattice points. మనం తీసుకున్న atoms లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ పొజిషన్స్ ని ఏమంటారంటే lattice points అంటారమ్మా. lattice points. అలాగే ఊరికనే జనరల్ గా ఇలాగే ఉండదు కానీ మీకు అర్థం అవడం కోసం Na plus Cl minus Na plus Cl minus Na plus Cl minus ఇలా అరేంజ్ చేయాలిరా. ఇలా అందులో ఇది చూడమ్మా NaCl రిపీటెడ్ మళ్ళీ NaCl రిపీటెడ్ ఈ NaCl ఇలాగా ఏదైతే the unit which is repeated to the entire cell మనం తీసుకున్న స్పేస్ లాటిస్ లో ఏదో ఒక యూనిట్ ఒక బేసిక్ యూనిట్ మొత్తం అదే రిపీట్ అవుతా ఉంటదిరా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిట్ సెల్ అంటారమ్మా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిట్ సెల్. యూనిట్ సెల్ అంటే ఏంటంటే ద బేసిక్ రిపీటింగ్ యూనిట్ ఇన్ ద క్రిస్టల్ లాటిస్. క్రిస్టల్ లాటిస్ లో ఏదైతే రిపీట్ అవుతా ఉంటుందో ఆ రిపీటింగ్ యూనిట్ ఏమంటారంటే మా యూనిట్ సెల్. మొత్తాన్ని ఏమంటారంటే మనకి వి కాల్డ్ యాజ్ స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్ అంటారా. స్పేస్ లాటిస్ క్రిస్టల్ లాటిస్ అంటే మొత్తాన్ని కలిపి అంటారమ్మా. యూనిట్ సెల్ అంటే అందులో ఏదైతే రిపీట్ అవుతా ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం ఒక బాక్స్ తీసుకున్నాం ఇలా మళ్ళీ దాన్ని సబ్ డివైడెడ్ ఇంటూ బాక్స్ ఇలా డివైడ్ చేసుకుంటూ లేదా మన ఒక బిల్డింగ్ తీసుకుంటే అందులో అన్ని రూమ్స్ కట్టేసాం అనుకో నీట్ గా ప్రతి ఒక్కటి రూమ్స్ కట్టేసాం అనుకోరా అందులో ఒక్కొక్క రూమ్ ఏమంటారంటే యూనిట్ సెల్ అంటారమ్మా. ఒక్కొక్క రూమ్ ఏమంటారంటే యూనిట్ సెల్. అవన్నీ కలుపుకుంటే వచ్చేదాన్ని స్పేస్ లాటిస్ అంటారమ్మా. అవన్నీ చెప్పేదాన్ని స్పేస్ లాటిస్. మనకి యూనిట్ సెల్ గురించి మాట్లాడతామమ్మా. స్పేస్ లాటిస్ గురించి మనం మాట్లాడేదంతా కూడా యూనిట్ సెల్ గురించి. ఇలాగా మనకి తీసుకున్న యూనిట్ సెల్స్ ఈ యూనిట్ సెల్స్ రెండు రకాలమ్మా. ఒకటి ప్రిమిటివ్ యూనిట్ సెల్. ఈ యూనిట్ సెల్స్ మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయమ్మా. యూనిట్ సెల్స్ మనకి 2 టైప్స్ రా. ఒకటి వచ్చేటప్పటికల్లా అమ్మా ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటారా. ప్రిమిటివ్ యూనిట్ సెల్ ఓకే గుర్తుండాలి రవి. ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటారమ్మా. ఇంకోటి సెంటర్డ్ యూనిట్ సెల్ అంటారు. సెంటర్డ్ యూనిట్ సెల్ అంటారు. ఓకే ఈ సెంటర్డ్ యూనిట్ సెల్ ని మళ్ళీ ఒకటి బాడీ సెంటర్, ఫేస్ సెంటర్డ్, అలాగే ఇంకోటి వచ్చేటప్పటికల్లా ఎండ్ సెంటర్డ్ అంటాడమ్మా. ఎండ్ సెంటర్డ్. సార్ ఏంటి సార్ చూడమ్మా మనం తీసుకున్న యూనిట్ సెల్ ఒకసారి మీకు ఐడియా ఉందో లేదో
ఇలా క్యూబ్ తీసుకున్నాం అనుకోమ్మా, ఇలా క్యూబ్ తీసుకుంటే ఇలా జనరల్ గా క్యూబ్ ని ఇలా డివైడ్ చేసుకుంటే ఈ పాయింట్స్ ఏమంటారంటారా, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కార్నర్స్. వీటిని కార్నర్స్ అంటారు. ఈ పొజిషన్స్ ని ఎడ్జెస్ అంటారు. రెండు కార్నర్స్ మధ్యలో ఉన్న ప్లేస్ పాయింట్ ని ఎడ్జెస్. One, two, three, four. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Right. Next. ఈ పాయింట్ ఏమంటారంటే అమ్మా ఫేస్ సెంటర్స్ అంటారు. వీటిని ఫేస్ సెంటర్స్. ఫేస్ సెంటర్స్ మధ్యలో దాన్ని బాడీ సెంటర్ అంటారు. పొజిషన్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ అంటారు. రైట్. వాట్ ఈస్ మీన్ బై ప్రిమిటివ్ యూనిట్ సెల్? ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటే primitive unit cell ante the atoms which are present only at corners, only at corners lo tappa inkekkada lekapothe they are called as primitive unit cell antaramma. It is called as primitive unit cell. Corners lo tappa inkekkada undakapothe they are called as primitive unit cells antaramma. అందులో జాగ్రత్తగా చూడండి. సో క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ అంటే 8 ఉంటాయమ్మా. నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ అంటే 8. కానీ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఇది కావాలరా. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ దాన్ని వి కాల్డ్ as Z effective అంటారమ్మా. called as Z effective. Number of unit cells per number of atoms per unit cell. అంటే ఏంటి సార్ అంటే సార్ మొత్తం మనకి కార్నర్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి కదా. కార్నర్స్ 8. బట్ ఈ కార్నర్ లో ఉన్న ఆటమ్ అమ్మా, ఇక్కడ ఉన్న కార్నర్ లో ఉన్న ఆటమ్ నాట్ ఓన్లీ టు దిస్ యూనిట్ సెల్. ఈ యూనిట్ సెల్ ఒక్కదానికి కాదురా, పక్కన ఇంకో యూనిట్ సెల్ ఉంటదమ్మా. మనం గీయం అంతే, మనకి ఐడియా ఉండాలి. పక్కన ఇంకో యూనిట్ సెల్ ఉంటదిరా. ఓకే, అంటే ఇక్కడ ఉన్న యూనిట్ సెల్ కి అదే కార్నర్, పక్కన ఉన్న యూనిట్ సెల్ కూడా అదే కార్నర్ అమ్మా. ఇక్కడ అదే కార్నర్ అంటే మనకి ఇలా ఒకటి యూనిట్ సెల్ ఇక్కడ ఉంది అనుకోమ్మా, లేదు ఇదే బెటర్లే. ఇక్కడ ఒక యూనిట్ సెల్ ఉంది ఇక్కడ. ఇది ఆలోచించుకోండి. ఇలాగా ఇక్కడ అంటే ఇలా జస్ట్ ఇలా బాల్ పెట్టామనుకో ఇలాగా, అంటే దీనికి పక్కన దీనికి అదేరా. అలాగే ఇటు పక్కన మొత్తం లేదు. మీరు పైన మన ఉన్న రూమ్ లో పైన కార్నర్ చూసుకున్న ఒకటి కార్నర్, మనం ఈ గదికి అదే కార్నర్, పక్క గదికి అదే కార్నర్, అటు పక్కన మొత్తం 4 యూనిట్ సెల్స్. అలాగే పైన కూడా ఉందిగా, 5th ఫ్లోర్ లో కూడా సేమ్. అంటే ఇక్కడ ఉన్న దానికి 1, ఇక్కడ ఇది ఒక యూనిట్ సెల్, దీనికి ఆనుకుని ఇంకో యూనిట్ సెల్ ఇలా ఉంటది, ఇంకో యూనిట్ సెల్ ఇలా ఉంటది, నెక్స్ట్ ఇంకో యూనిట్ సెల్, నెక్స్ట్ ఇంకో యూనిట్ సెల్, మొత్తం 4 యూనిట్ సెల్స్. అలాగే కింద కూడా అమ్మా, కింద కూడా దానికి సంబంధించి అంటే కాంట్రిబ్యూషన్ ద ఆటమ్ విచ్ ఈస్ ప్రెజెంట్ అట్ ది కార్నర్ లో ఉన్న ఆటమ్స్ కి ఒక్కొక్క దాని యొక్క కాంట్రిబ్యూషన్ 1/8 అమ్మా. ఒక్కొక్క దాని యొక్క కాంట్రిబ్యూషన్ 1/8. అలాగే బాడీ సెంటర్ లో ఉన్న ఆటమ్స్ కి అయితే కాంట్రిబ్యూషన్ 1/1, ఫేస్ సెంటర్స్ కి అయితే కాంట్రిబ్యూషన్ 1/2 అండ్ ఎడ్జెస్ కి అయితే కాంట్రిబ్యూషన్ 1/4 అమ్మా.
edges కి అయితే కాంట్రిబ్యూషన్ 1/4 ఫర్ ఈచ్ యూనిట్ సెల్. ఓకే, కార్నర్స్ కి 1/8, బాడీ సెంటర్ కి 1/1, బేస్ సెంటర్ కి 1/2, edges కి 1/4 అమ్మా. సో మొత్తం టోటల్ లాటిస్ పాయింట్స్ 8 ఉన్నాయి. అండ్ ఒక్కొక్క దాని యొక్క కాంట్రిబ్యూషన్ 1/8 అమ్మా. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఎంతమా 1. ప్రిమిటివ్ యూనిట్ సెల్ కి ఇంకో పేరు సింపుల్ క్యూబ్ అంటారమ్మా. we can also take it as simple cube. సో సింపుల్ క్యూబ్ కి జెడ్ ఎఫెక్ట్ ఎంత అంటే 1 అమ్మా. సింపుల్ క్యూబ్ కి జెడ్ ఎఫెక్ట్ ఎంత 1. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బాడీ సెంటర్డ్ వస్తారు. బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ DCCM. బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ వచ్చేటప్పటికి సార్ మనకి ఎక్కడెక్కడ ఉంటాయి సార్ అంటే కార్నర్స్ ఉంటది, యాజ్ వెల్ యాజ్ బాడీ సెంటర్ ఉంటదమ్మా. ఇంకోటి ఎక్కడ ఉంటదంటే బాడీ సెంటర్ లో కూడా యాటమ్ ఉంటుంది. బాడీ సెంటర్ అంటే ఇప్పుడు మొత్తం లాటిస్ పాయింట్స్ ఇన్నమ్మా. టోటల్ నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ జెడ్ ఎఫెక్టివ్ కనుక్కుందాం. డైరెక్ట్ ఇది వచ్చేస్తా. జెడ్ ఎఫెక్టివ్ కనుక్కుందాం. జెడ్ ఎఫెక్టివ్ అంటే యాటమ్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? కార్నర్స్. ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 8. అండ్ ఒక్కొక్క దాని యొక్క కాంట్రిబ్యూషన్ 1/8 అంటే 1. అలాగే ఇంకోటి ఎక్కడ ఉన్నారా జెడ్ ఎఫెక్టివ్ కనుక్కున్నప్పుడు కార్నర్స్ 8 అండ్ బాడీ సెంటర్ వచ్చి 1 అమ్మా. బాడీ సెంటర్ 1, కాంట్రిబ్యూషన్ 1/1, 1. సో జెడ్ ఎఫెక్టివ్ ఎంత అంటే 2 అమ్మా. జెడ్ ఎఫెక్టివ్ 2. ఎన్ని లాటిస్ పాయింట్స్ ఉన్నాయి? 9. లాటిస్ పాయింట్స్ 9 ఉన్నాయి. బట్ నెంబర్ ఆఫ్ ఆటమ్ పర్ యూనిట్ సెల్ వచ్చి 2 ఉంటది. నెంబర్ ఆఫ్ ఆటమ్ పర్ యూనిట్ సెల్ 2. అలాగే మూడోది వచ్చేటప్పటికల్లామా ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అంటే మనకి ఎక్కడెక్కడ ఆటమ్స్ ఉంటాయిరా అంటే మనకి ఆటమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే అమ్మా కార్నర్స్ లో ఉంటాయి. అలాగే ఇట్ ఆల్సో కంటైనెడ్ ఫేస్ సెంటర్స్. ఫేస్ సెంటర్స్ అంటే 6 ఫేజెస్ ఉంటాయమ్మా. 6 ఫేజెస్ 1 2 3 4 మన చుట్టూ అబోవ్ ది ప్లేన్, అబోవ్ ఒకటి బిలో ఒకటి. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వచ్చే జెడ్ ఎఫెక్టివ్ వచ్చేటప్పటికి జెడ్ ఎఫెక్టివ్ వచ్చి కార్నర్స్ ఇన్ని 8 into 1/8 1 and face centers వచ్చి 6 అమ్మా. and each one contribution is 1/2. therefore that is equal to 3. so z effective for FCC ఎంత అంటే 4 అమ్మా. z effective ఎంత అంటే 4. అలాగే ఎండ్ సెంటర్డ్ అంటాడమ్మా. ఎండ్ సెంటర్డ్ అంటే ఏంటి సార్ అంటే కార్నర్స్ and it contain only 2 face center atoms. రెండే ఉంటాయమ్మా ఫేస్ సెంటర్స్. అవి కూడా ఆపోజిట్ లో ఉంటాయరా. ఉంటాయమ్మా. సో అలా ఉన్నప్పుడు మనకి జెడ్ ఎఫెక్టివ్ ఎలా కనుక్కుంటాం సార్ అంటే మనకి కార్నర్స్ 8 into 1/8 1 and face centers 2 era but contribution 1/2 1. therefore z effective is equal to 2 amma. z effective is equal to 2. అలాగే యాక్చువల్ గా మనకి ఇక్కడ రాదు కానీ మనం అడుగుతారమ్మా, ఎందుకన్నా బెటర్ ఇక్కడే నేర్చేసుకుందాం. యాక్చువల్ గా క్యూబిక్ కింద రాదురా. బట్ మనకు అవసరం తర్వాత కూడా వస్తుంది. అప్పుడు కనుక్కోవడం ఎందుకు? హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అంటారమ్మా.
హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ అంటే ఇలా ఉంటుందిరా. These are my hexagonal close packing, and these are called as corners. ఇది క్యూబిక్ సిస్టమ్ కింద రాదమ్మా, క్యూబిక్ కింద రాదు. And face center, but it contains 3 body centers. Body centers 3 అని మనకి క్యూబిక్ కింద రాదని చెప్పా, అందుకని మనకి ఎంటైర్ డిఫరెంట్ రా. అండ్ సార్ జెడ్ ఎఫెక్టివ్ రా దీనికి. కార్నస్ 12 but contribution 1/6 అమ్మా. It is an hexagonal close packing. Hexagonal కు వచ్చి contribution మారిద్రా. Only corners 3 that is equal to 2. Body centers 3 ఉంటాయమ్మా. And ఒక్కొక్క దానికి contribution 1/1, 3. Face centers contribution మొత్తం 2 ఉంటాయి, 1/2 that is equal to 1. Z effective is equal to 6 అమ్మా. Z effective is equal to 6. Exceptional case రా, exceptional case. Contribution 1/6 అమ్మా. క్యూబ్ లో అయితే కాంట్రిబ్యూషన్ 8 ఉంటది, హెక్సాగోనల్ లో చూసుకుంటే నీకు 6 వచ్చిందిరా. అంటే అలాంటి యూనిట్ సెల్స్ ఎన్ని టచ్ అయిద్రా అంటే ఇది తీసుకున్నాం అనుకో అమ్మా, ఇది అవునా, ఇది ఒక లేయర్. అలాగే అబోవ్ లేయర్ గానీ బిలో లేయర్ గానీ, అంటే 1 2 3 అబోవ్ వచ్చేటప్పుడు 4 5 6. కాబట్టి కార్నర్ లో ఉన్న యూనిట్ సెల్, కార్నర్ లో ఉన్న ఆటమ్ హెచ్సిపి లో 6 యూనిట్ సెల్స్ కి టచ్ అయ్యింది కాబట్టి దానికి 1/6. అదే క్యూబ్ లో వచ్చేటప్పటికల్లా 8 యూనిట్ సెల్స్ టచ్ అయ్యింది కాబట్టి 1/8. అలాగే ఇది ఈ స్ట్రక్చర్ దేనికి సార్ అంటే NaCl స్ట్రక్చర్ అమ్మ. NaCl స్ట్రక్చర్ గుర్తుండాలిరా, NaCl స్ట్రక్చర్ అది గుర్తుండాలి. ఏంటి సార్ అంటే మనకు అడిగే క్వశ్చన్స్ రా, అడుగుతాడు ఎలాంటి అడుగుతాడంటే సార్ అందులో ఒక ఆటం మిస్ అయితే ఏంటి, రైట్. NaCl ఒక్కదానికి అంటే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం. లిథియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, రుబీడియం క్లోరైడ్ కి ఇది స్ట్రక్చర్. యాక్చువల్గా మనకి NaCl కానీ ఇది అన్నిటికీ ఏం చెప్తాం సార్ అంటే FCC అంటాం, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అంటాం. మరి FCC అంటే స్ట్రక్చర్ ఇది కదా సార్, మనకి కార్నర్స్ ఫేస్ సెంటర్స్ వస్తాయి. మరి ఇక్కడ మీరు బాడీ సెంటర్ రాశారు, హెచ్ఎస్ రాశారు, ఎన్ని రాసామంటారా, బికాస్ ఆఫ్ మెర్జింగ్ ఆఫ్ 2 యూనిట్ సెల్స్ అమ్మా. మిగతా వాటిలో అలా జరగదు, ఓన్లీ NaCl వాటికి ఇది ఏంట్రా అంటే 2 యూనిట్ సెల్స్ మెర్జ్ అయిపోవటం వల్ల అలాంగ్ విత్ ది కార్నర్స్ అండ్ ఫేస్ సెంటర్స్, కార్నర్స్ కి ఫేస్ సెంటర్స్ తో పాటు మనకి ఎడ్జెస్, బాడీ సెంటర్, మిగతా వాటికి జరగదు. ఓన్లీ LiCl, KCl, RbCl అండ్ NaCl కి జరిగిద్దాం అలాగా. దాన్ని రాక్ సాల్ట్ స్ట్రక్చర్ అంటారు. రాక్ సాల్ట్ స్ట్రక్చర్ అన్నా NaCl స్ట్రక్చర్ అన్నా అలా. FCC వేరు, రాక్ సాల్ట్ స్ట్రక్చర్ వేరమ్మా. FCC వచ్చి ఫేస్ సెంటర్స్, కార్నర్స్. అదే మనకి రాక్ సాల్ట్ వచ్చేటప్పుడు ఫేస్ సెంటర్స్, ఎడ్జెస్ ఇవన్నీ ఇందులో లెక్కేసుకుంటారా. ఓకే, గుర్తుంచుకోండి ఇవన్నీ ఒకసారి చూసుకోండమ్మా. ఇందులో అడిగే క్వశ్చన్స్ రా,
సో చూడండి జాగ్రత్త. NaCl స్ట్రక్చర్ రాసుకున్నప్పుడు మనకి యాటమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? బాడీ సెంటర్, కార్నర్స్, ఎడ్జెస్ అండ్ ఫేస్ సెంటర్స్. రైట్? బట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాసుకుంటున్నామా BCEF అని. ఎందుకు సార్ అంటే the atoms which are present at body center లో ఏ ఆటం అయితే ఉందో ఎడ్జెస్ లో కూడా అదే ఆటం ఉంటుంది. కార్నర్స్ లో ఏ ఆటం అయితే ఉందో ఫేస్ సెంటర్ లో కూడా అదే ఆటం ఉంటుంది. మనకి ఏం చెప్పలేదు అంటే బాడీ సెంటర్ లో ఉన్న ఆటము, ఎడ్జెస్ లో ఉన్న ఆటం ఒకటి, కార్నర్స్ లో ఉన్న ఆటము, ఫేస్ సెంటర్స్ లో ఉన్న ఆటం ఒకటేనమ్మా. రైట్ సార్? ఇక్కడ బాడీ సెంటర్స్ ఎన్ని ఉంటాయి? 1. కార్నర్స్ ఎన్ని ఉంటాయి? 8. ఎడ్జెస్ ఎన్ని ఉంటాయమ్మా? 12. ఫేస్ సెంటర్స్ వచ్చి 6. కాంట్రిబ్యూషన్ 1/1, కాంట్రిబ్యూషన్ 1/8, కాంట్రిబ్యూషన్ 1/4, కాంట్రిబ్యూషన్ 1/2 అమ్మా. దట్ ఈస్ 3. సో ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి. కాంట్రిబ్యూషన్స్ ఒక్క మా యాటమ్స్ యొక్క పొజిషన్ బట్టి కాంట్రిబ్యూషన్ మారింది. ఒక్క HCP లో తప్ప మిగతా అన్నిటిలో కూడా ఒకటే కాంట్రిబ్యూషన్. అంటే లెట్ us టేక్ ఇట్ యాజ్ ఇక్కడ 4Na+ అనుకుందామమ్మా. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా 4Cl-, ఇదంతా కలిపి ఒక యూనిట్ సెల్ అంటారు. అదంతా కలిపి ఒక యూనిట్ సెల్. అంటే 1 యూనిట్ సెల్ ఆఫ్ NaCl, 1 యూనిట్ సెల్ ఆఫ్ NaCl. NaCl లో తీసుకుంటే అందులో 4 Na+ అయాన్స్ ఉన్నాయి అండ్ 4 Cl- అయాన్స్ ఉన్నాయి. 4 Na+ అయాన్స్ అండ్ 4 Cl- అయాన్స్ అంటే Na4Cl4. కాబట్టి we get the formula of NaCl వస్తుంది. అంతేగాని మనకి చిన్నప్పుడు నేర్చుకున్న ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్న క్రిస్ క్రాస్ కాదురా. క్రిస్ క్రాస్ ప్రకారం ఏం చెప్తాం మనం? సార్ Na+X Cl-Y అయితే NaX Cl-Y ఇది కాదమ్మా యాక్చువల్ మనకు వచ్చేది. ఓకేనా? మనకు వచ్చేది అది కాదురా. మనకి నేర్చుకునేది ఏంటంటే ఇది అయానిక్ సాలిడ్స్ కి ఎప్పుడు కూడా మనకి క్రిస్టల్ సిస్టమ్ ప్రకారం కనుక్కుంటాం కానీ క్రిస్ క్రాస్ కాదమ్మా అది. ఓకే? సెట్ అయ్యింది దాన్ని క్రిస్ క్రాస్ చేసినా సెట్ అయ్యింది. బట్ మెయిన్ మనకి ఇదిరా. ఓకే? సో ఒక యూనిట్ సెల్ ఆఫ్ NaCl తీసుకుంటే 4 Na+ అయాన్స్ అండ్ 4 Cl-. దాన్ని 1 యూనిట్ సెల్ ఆఫ్ NaCl, ఒక యూనిట్ సెల్ లో ఎన్ని ఉంటాయరా అంటే 4 NaCl మాలిక్యూల్స్ ఉంటాయమ్మా. 4 NaCl మాలిక్యూల్స్ అంటాం కన్నా అయాన్ పేర్స్ అంటాం బెటర్ అమ్మా. ఎందుకంటే అయానిక్ కాంపౌండ్ కాబట్టి అయానిక్ పేర్స్ అంటారు. 4 NaCl అయానిక్ పేర్స్. 4 NaCl అంటే 4 × 58.5 AMU అమ్మా, అటామిక్ మాస్ యూనిట్. What do you mean by atomic mass unit? 1 AMU is equal to 1 by Avogadro number of grams. ఇన్ని గ్రామ్స్ అమ్మా. ఒక యూనిట్ సెల్ ఆఫ్ NaCl తీసుకుంటే ఇన్ని గ్రామ్స్ ఉంటది అంటే 4 AMU. ఒక యూనిట్ సెల్ తీసుకుంటే అదే ఇఫ్ యు టేక్ 1 mole ఆఫ్ యూనిట్ సెల్స్ రా. 1 mole ఆఫ్ యూనిట్ సెల్స్ తీసుకుంటే ఎన్ని ఉంటాయి? 4 × 6 × 10⁻23. ఒక్కదానికి 4 అయితే అవగాడ్రో నెంబర్ కి ఇంటే అవగాడ్రో నెంబర్. 4 × 6 × 10⁻23 మాలిక్యూల్స్ which is equal to 4 moles అంటే 4 × 58.5 grams. సో విత్ రెస్పెక్ట్ టు గ్రామ్స్ ప్రకారంగాను విత్ రెస్పెక్ట్ టు AMU ప్రకారం చూసుకోవాలి. దీని మీద సమ్స్ అడుగుతాడమ్మా. 1 mole ఆఫ్ యూనిట్ సెల్స్ యొక్క వెయిట్ అంటే 1 mole అంటే 6 × 10⁻23 యూనిట్ సెల్స్ యొక్క వెయిట్ ఇంత అయితే వాడు 1 గ్రామ్ యొక్క యూనిట్ సెల్స్ ఎంత, లేదా 1 గ్రామ్ యూనిట్ సెల్స్ ఉంటాయి, లేదా ఒక యూనిట్ సెల్ యొక్క వెయిట్ గ్రామ్స్ లో ఎంత అది అడుగుతా ఉంటాడు. అలాగే ఇంకోటి, సో ఇది స్టాండర్డ్ గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సార్
వాట్ విల్ బి ద ఫార్ములా సోడియం క్లోరైడ్? యాటమ్స్ మిస్ అయితే ఒక ఫేస్ లో ఉన్న ఒక ఫేస్ అంటే ఇదంతా మనకు గుర్తుండాలి. ఒక ఫేస్ లో ఉన్న ఆల్ యాటమ్స్ ఆర్ రిమూవ్డ్. ఉన్న యాటమ్స్ అన్ని రిమూవ్ చేసామమ్మా. ఆల్ ది యాటమ్స్ ఆర్ రిమూవ్డ్, దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా అంటాడు. మామూలుగా సోడియం క్లోరైడ్ ఫార్ములా అనగానే NaCl రాస్తాం, కానీ ఒక ఫేస్ లో ఉన్న యాటమ్స్ అన్ని తీసేసాడు అంటాడు. ఒక ఫేస్ లో ఉన్న యాటమ్స్ అన్ని తీసేసాడు అన్నప్పుడు ఎలా చూసుకోవాలిరా? NaCl అనగానే నువ్వు టక్మని రాసేసుకోవడమేరా. బాడీ సెంటర్, కార్నర్స్, ఎడ్జెస్, ఫేస్ సెంటర్స్. బాడీ సెంటర్ 1, కార్నర్స్ 8, ఎడ్జెస్ 12, ఫేస్ సెంటర్ 6 అమ్మా. రైట్. ఒక ఫేస్ లో అంటే ఈ ప్లేన్ లో ఉన్న యాటమ్స్ అన్ని తీసేసాడురా. ఇవన్నీ తీసేసాడంటే జాగ్రత్త చూసుకోండి ఏమేమి పోయినాయో. బాడీ సెంటర్స్ పోయినాయా? పోలేదు. కార్నర్స్ 4 వెళ్ళిపోయినాయిరా. ఎడ్జెస్ ఎన్ని వెళ్ళిపోయినాయి? 4. ఫేస్ సెంటర్స్ 1 వెళ్ళిపోయిందమ్మా. ఫేస్ సెంటర్ ఆ ఐడియా రావాలా, డయాగ్రామ్ ఐడియా లేకపోతే మనం ఏం చేయలేదా? బాడీ సెంటర్ 1, కార్నర్స్ 4, ఎడ్జెస్ 8, ఫేస్ సెంటర్స్ 5. కానీ కాంట్రిబ్యూషన్ మారదమ్మా. 1/1, 1/8, కార్నర్స్ 1/8, ఎడ్జెస్ 1/4, ఫేస్ సెంటర్స్ 1/2, 2.5. మనం ఏం చెప్పాను? ఈ 2 1, ఈ 2 1 అని చెప్పాం కదమ్మా. ఓకే, లక్కీగా 3 3 వచ్చినాయి చూడమ్మా. 3 3 అంటే Na3Cl3 అంటే ఫార్ములా మళ్ళీ లక్కీగా NaCl వచ్చిందిరా. NaCl. అలా కాకుండా వాడు ఎగ్జామ్ లో 2 ఫేస్ సెంటర్స్ నుంచిరా, 2 ఫేస్ సెంటర్స్ నుంచి ఒక యాక్సిస్ పాస్ చేసామమ్మా. ఒక లైన్ పాస్ చేసాం. 2 ఆపోజిట్ ఫేస్ సెంటర్స్ నుంచి ఒక లైన్ పాస్ చేసి దాని మీద ఉన్న యాటమ్స్ అన్ని తీసేసాం అన్నాడు. ఆల్ ది యాటమ్స్ ఆర్ రిమూవ్డ్. ఆల్ ది యాటమ్స్ ఆర్ రిమూవ్డ్ ఆన్ ది యాక్సిస్ పాసింగ్ త్రూ 2 ఆపోజిట్ ఫేస్ సెంటర్స్. 2 ఆపోజిట్ ఫేస్ సెంటర్స్ నుంచి పాస్ చేసినప్పుడు అందులో ఉన్న లైన్ లో ఉన్న యాటమ్స్ అన్ని తీసాడు. 2 ఆపోజిట్ ఫేస్ సెంటర్స్ అంటే తీసుకున్నారు అంటే ఇక్కడ నుంచి అంటే ఏమేమి వెళ్ళిపోతాయి? బాడీ సెంటర్ ఒకటి, ఫేస్ సెంటర్. ఐడియా లేకపోతే మనం ఇంకా చేయలేం. అలాగే బాడీ డయాగ్నల్ అంటాడు. బాడీ డయాగ్నల్ అంటే కార్నర్, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి రా, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్. అంటే కార్నర్ మధ్యలో బాడీ సెంటర్ పోయింది, కార్నర్ యాక్సిస్. ప్లేన్ అంటాడు. ప్లేన్ అంటే బాడీ డయాగ్నల్ ప్లేన్ అంటే ఏంటమ్మా? బాడీ డయాగ్నల్ ప్లేన్ అంటే ఇలా ఉంటదిరా. బాడీ డయాగ్నల్ అంటే ఏంటి? ఇది ఆపోజిట్ రా. ఓకే, ఆపోజిట్. మీరు చూసుకోండి అంటే గదిలోకి దాని మధ్యలోంచి ఈ ప్లేన్ రా. మీరు ఆలోచించుకోండి. ప్లేన్ అంటే మొత్తం ఇలా తీసుకుంటే ఏమేమి పోతాయో చూసుకోండి జాగ్రత్తగా. కార్నర్స్ 2 పోతాయి, అటు 2 కార్నర్స్ పోతాయి. అలాగే ఎడ్జెస్ పోతాయి. ఎడ్జెస్ అవన్నీ చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకుంటే అలా ఏ లైన్ అంటే డయాగ్రామ్ కంపల్సరీగా మొత్తం ఉంటేనే వీ కెన్ గెట్ అన్ ఐడియా. ఇప్పుడు ఇది చూద్దాం. సో మనకి ఉన్న ఐటమ్స్ ఎక్కడ? బాడీ సెంటర్, కార్నర్స్, ఎడ్జెస్, ఫేస్ సెంటర్స్ 1, 8, 12, 6. బాడీ సెంటర్ పోయిందిరా. కార్నర్స్ ఏమి పోలేదమ్మా. ఎడ్జెస్ కూడా ఏమి డిస్టర్బ్ చేయలే. ఫేస్ సెంటర్స్ 2 పోయినీరా. అంటే మనకి మిగిలేదు 4. కాంట్రిబ్యూషన్ 1/1 0, కార్నర్స్ 1/8 1, ఎడ్జెస్ 1/4 3, ఫేస్ సెంటర్స్ 1/2 2. అండ్ ఈ రెండు 1 లక్కీ ఇక్కడ కూడా కరెక్ట్ గా వచ్చింది. Na3Cl3 అని. అలాగా మనకి ఏంట్రా అంటే అది అడుగుతాడమ్మా. NaCl స్ట్రక్చర్ అన్నప్పుడు చూసుకోవాలి. అలా కాకుండా ఇందాక చెప్పిన FCC అంటే వేరు, NaCl వేరురా. FCC కి ఫేస్ సెంటర్స్, కార్నర్స్ వాడు అడుగుతాడు. FCC లో ఒక కార్నర్ యాటమ్ మిస్ అయిపోయింది, FCC లో కార్నర్ యాటమ్ మిస్ అయింది అంటాడు.
FCC లో కార్నర్. FCC అనగానే మనకి కార్నర్స్ 8 ఉంటాయి, ఫేస్ సెంటర్స్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి అంతే కదా FCC లో. అండ్ కార్నర్ ఒకటి మిస్ అయిపోయింది అన్నాడు. ఒకవేళ కార్నర్స్ లో ఏ, ఫేస్ సెంటర్స్ లో బి ఉంది అంటాడు. ఒక కార్నర్ మిస్ అయిపోయింది అంటాడు. దీంట్లో ఫేస్ సెంటర్స్ లో ఏం మిస్ అవ్వాలా? 6, 1/8, 7/8, ఫేస్ సెంటర్స్ 1/2, 3. అంటే ఏ వచ్చి 7/8, బి వచ్చి 3. అంటే ఏ 7, బి 8 3 24. అలాగా అడుగుతాడు. పర్టికులర్ గా NaCl ఆల్ రాక్ సాల్ట్ అన్నప్పుడు ఇది తీసుకోవాలి. మిగతా ఏ పేరు చెప్పినా మనం ఇందాక చెప్పిన మోడల్ ప్రకారం చూసుకోవాలరా. అండ్ వెయిట్స్ పరంగా మాత్రం NaCl ఒక్కటే అడుగుతాడమ్మా. NaCl ఒక్కటే అడుగుతాడు. ఇది మనకి న్యూమరికల్ ఛాన్సెస్ ఉంటాయమ్మా. ఒకసారి చూసుకోండి. రైట్. ఇందులోరా సార్ అసలు యూనిట్ సెల్ కి మనకి ఇలా తీసుకున్నప్పుడు ఒక యూనిట్ సెల్ కి అరేంజ్మెంట్స్ ఎన్ని చూసుకున్నాం అనుకోరా. మనకి క్రిస్టల్ స్పేస్ లాటిస్ అని చెప్పాం కదమ్మా, అవన్నీ అలా చూసుకుంటే మనకి ఒక యూనిట్ సెల్ తీసుకుంటే దాంట్లో యాక్సియల్ యాంగిల్స్ అలాగే యాక్సియల్ లెన్స్ అంటా ఉంటారు. అవి ఒకసారి చూసుకోవాలరా. ఏం సార్ అయ్యి అంటే ఇలా క్యూబ్ రా. ఓకే, ఆ క్యూబ్ లో అమ్మా చూడండి, ఇది యాక్సియల్ లెన్స్ అంటారు. యాక్సియల్ లెన్స్ అంటే ఎడ్జ్ లెంత్ అంటారు. వాటిని యాక్సియల్ లెన్స్ అనొచ్చు, ఆ ఎడ్జ్ లెన్స్ అంటారు. వీటిని ఏమంటారంటే అమ్మా ఎడ్జ్ లెన్స్. ఓకే, అందులో దీన్ని ABC అంటారు. కానీ ఎడ్జ్ లెన్స్ ABC రా. ఓకేనా, గుర్తుండాలమ్మా ABC. అలాగే వాటి మధ్యలో ఉన్న యాంగిల్స్ రా. వాటి మధ్యలో ఉన్న యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా. వీటిని ఏమంటారంటే యాక్సియల్ యాంగిల్స్. A, B, C ఏమంటారంటే యాక్సియల్ లెన్స్ అంటారమ్మా. యాక్సియల్ లెన్స్ which are also called as edge lens అంటారు. which are also called as edge length అంటారమ్మా. ఓకే, అలాగే ఆల్ఫా, బీటా, గామా అని ఏమంటారంటే యాక్సియల్ యాంగిల్స్ అంటారమ్మా. యాక్సియల్ యాంగిల్స్. ఓకే, ఈ యాంగిల్స్ అలాగే ఈ లెంత్ లెక్క వేరియేషన్ బట్టమ్మా. అంటే కొన్ని చోట్ల A=B=C అలా వీటి బట్టి మొత్తం క్రిస్టల్ సిస్టమ్ అంటే మన సిస్టమ్స్ అన్ని కూడా 7 టైప్స్ ఉంటాయమ్మా. ఎన్ని రకాలరా? 7 టైప్స్. ఓకే, ఒక్కొక్క దాంట్లో అంటే ఎడ్జ్ లెంత్ ఏ ఎక్కువ, బి తక్కువ, అలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ బట్టి ఏంటంటే మనకి మొత్తం క్రిస్టల్ సిస్టమ్స్ ఇన్నమ్మా 7 టైప్స్ వస్తాయి. క్రిస్టల్ సిస్టమ్స్ మొత్తం 7 టైప్స్. ఓకే, ఆ 7 టైప్స్ లో మళ్ళీ మనకమ్మా ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ప్రిమిటివ్, ఎడ్జ్ సెంటర్, ఫేస్ సెంటర్, బాడీ సెంటర్ అలా ఉంటాయి కదా. అలా లెక్కేసుకుంటే మొత్తం టోటల్ వస్తాయి. టోటల్ 14 లాటిసెస్ వస్తాయిరా. అండ్ ఈ 14 లాటిసెస్ తీసింది ఎవర్రా అంటే బ్రావిస్ అనే మ్యాథమెటిషియన్ రా. అందుకనే వీటిని బ్రావిస్ లాటిసెస్ అంటారు. సిస్టమ్ వచ్చేటప్పటికల్లా మనకి క్రిస్టల్ సిస్టమ్స్ వచ్చేటప్పటికల్లా 7 టైప్స్. ఆ 7 లో మళ్ళీ మనకి ఒక్కొక్క దాంట్లో బాడీ సెంటర్, ఎడ్జ్ సెంటర్ ఇలా ఉండి టోటల్ గా లాటిసెస్ ఎన్ని వస్తాయంటే 14. సో మనకు అడిగే క్వశ్చన్ హౌ మెనీ క్రిస్టల్ సిస్టమ్స్ ఆర్ అంటే 7. అండ్ ఈచ్ దాంట్లో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 14 కాదురా. ఆ 7 లోని డిఫరెంట్ పేర్కొంటే టోటల్ లాటిసెస్ 14 ఉంటాయిరా. సో బ్రావిస్ లాటిసెస్ వచ్చి 14
అండ్ సిస్టమ్స్ వచ్చేటప్పటికల్లా మనకి 7 అమ్మ. సిస్టమ్ వచ్చేటప్పటికల్లా 7 అండ్ లాటిసెస్ వచ్చేటప్పటికల్లా 14. అవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. అండ్ వాల్యూస్ చెప్తాను, బోర్డు మీద చెప్తాను, ఒకసారి చూసుకోండి. క్రిస్టల్ సిస్టమ్, అలాగే టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్, అంటే సింపుల్ క్యూబా ఏంటి అని, అలాగే యాక్సియల్ లెన్స్ ఏబిసి అమ్మ, యాక్సియల్ యాంగిల్స్. Of course we have to by heart the examples కూడా ఉంటాయమ్మా. ఎగ్జాంపుల్స్ కూడా బై హార్ట్ చేయాల్సిందే. ఎగ్జాంపుల్స్ కూడా బై హార్ట్ చేయాలమ్మా. రైట్, ఫస్ట్ వన్ చూడరా, సింపుల్ క్యూబ్ అమ్మా. సారీ, సింపుల్ క్యూబ్, క్యూబిక్ సిస్టమ్. సింపుల్ క్యూబ్ ద్వారా క్యూబిక్ సిస్టమ్. ఆ క్యూబిక్ సిస్టమ్ లో మనకి ఒకటి సింపుల్ క్యూబ్ ఉంటది, అంటే క్యూబిక్ లో సింపుల్ క్యూబ్ ఛాన్స్ ఉంది, అలాగే బిసిసి ఛాన్స్ ఉందిరా. అడుగుతాడమ్మా ఇన్ని టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఉన్నాయని. బిసిసి ఉంటది, ఎఫ్సిసి, మొత్తం 3 టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్. యాక్సియల్ లెన్స్ వచ్చేటప్పటికల్లా A = B = C, alpha is equal to beta is equal to gamma, which is equal to 90 degrees అమ్మ, which is equal to 90 degrees. అలాగే ఆర్థోరాంబిక్ అంటారమ్మా. ఆర్థోరాంబిక్ క్రిస్టల్ సిస్టమ్. ఇందులో వచ్చేటప్పటికల్లా అన్ని రకాల సింపుల్ క్యూబ్ ఉంటది, బిసిసి ఉంటది, ఎఫ్సిసి ఉంటది, అలాగే ఎండ్ సెంటర్డ్ ఉంటదమ్మా. ఇక్కడ ఆల్ఫా A = B is not equal to C. A is not equal to B. 1 minute అమ్మా, క్లారిటీగా ఉంటది మీకు. ఇంకా ఆర్థోరాంబిక్ వచ్చేటప్పటికల్లా A is not equal to B, not equal to C, but alpha is equal to beta is equal to gamma, 90 degrees అమ్మా. 90 degrees. Alpha is equal to beta is equal to gamma, 90 degrees. టెట్రాగోనల్ అంటారా, బై హార్ట్ చేయాల్సిందేరా. టెట్రాగోనల్ అమ్మా, టెట్రాగోనల్ క్యూబిక్ సిస్టమ్. టెట్రాగోనల్ క్యూబిక్ సిస్టమ్ వచ్చేటప్పటికల్లా మనకి ప్రిమిటివ్ అంటే సింపుల్ క్యూబ్ ఒకటి, బిసిసి, సింపుల్ క్యూబ్ ఒకటి, బిసిసి ఉంటదమ్మా. ఓకే, అందులో మనకి ఏంట్రా అంటే A = B but not equal to C అమ్మ. అంటే 2 లెంత్ సేమ్ ఉంటాయి, ఒక లెంత్ డిఫరెంట్ గా ఉంటది. వాడు వాల్యూస్ ఇచ్చి కనుక్కోమంటాడమ్మా, అండ్ ఆల్ఫా is equal to beta is equal to gamma, 90 degrees 90 degrees. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఇంకో సిస్టమ్ వచ్చి మోనో హెక్సాగోనల్ అంటారా. హెక్సాగోనల్ క్రిస్టల్ సిస్టమ్ అంటాడమ్మా. హెక్సాగోనల్ కి వచ్చేటప్పటికల్లా మనకి వచ్చే సిస్టమ్స్ వచ్చి బట్టి బట్టాలు తప్పదురా. ఓకేనా, హెక్సాగోనల్ కి వచ్చి ఓన్లీ సింపుల్ క్యూబ్ ఒక్కటే ఉంటదమ్మా. సింపుల్ క్యూబ్ ఒక్కటే ఉంటది. అండ్ A is not equal to B, not equal to C. A = B, not equal to C. Alpha is equal to beta is equal to 90 degrees and gamma is equal to 120 degrees. Gamma వచ్చి 120 degrees. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా రాంబిక్ అయిపోయింది కదమ్మా. రాంబోహెడ్రల్ వచ్చేటప్పటికల్లా అమ్మా మనకి ఆ ట్రైగోనల్ రాంబోహెడ్రల్ నుంచి, ఆర్ వి కెన్ ఆల్సో కాల్డ్ ట్రైగోనల్. రాంబోహెడ్రల్ ఆర్ ట్రైగోనల్. దాంట్లో వచ్చేటప్పటికల్లా మనకి ఓన్లీ ప్రిమిటివ్ యూనిట్ సెల్ ఒక్కటే ఉంటది, అంటే సింపుల్ క్యూబ్ ఒక్కటే ఉంటదమ్మా.
సింపుల్ క్యూబ్ ఒక్కటే ఉంటది. అండ్ వచ్చేటప్పటికి మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు అంటే రాంబోహెడ్రల్ వచ్చేటప్పటికల్లా మనకి ఆల్ఫా ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు బి అండ్ బి ఏ ఈక్వల్ టు బి మూడు ఈక్వల్ వస్తాయి. ఈక్వల్ అండ్ ఆల్ఫా బీటా గామా ఇవన్నీ కూడా నాట్ ఈక్వల్ టు 90 degrees. Alpha equal to beta is equal to gamma, but they are not equal to 90 degrees. But they are not equal to 90 degrees amma. 90 degrees. Okay na? అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 7 ఉన్నాయి మొత్తం 7 కదమ్మా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోనోక్లినిక్. మోనోక్లినిక్ వచ్చేటప్పటికల్లా మనకి ఓన్లీ ప్రిమిటివ్ ఒకటి ఎండ్ సెంటర్డ్ అన్న. ప్రిమిటివ్ ఒకటి ఎండ్ సెంటర్డ్. అక్కడ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు బి, నాట్ ఈక్వల్ టు సి అమ్మ. నాట్ ఈక్వల్ టు సి. ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు బి, నాట్ ఈక్వల్ టు సి రా. అండ్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు గామా. ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు గామా 90 degrees and beta is not equal to 90 degrees. Beta is not equal to 90 degrees. And last వచ్చేటప్పటికి ట్రైక్లినిక్ అమ్మ. ట్రైక్లినిక్ వచ్చేటప్పటికల్లా ఒకటే ఉంటదిగా సింపుల్ క్యూబ్. ఏ is not equal to b, not equal to c and alpha not equal to beta, not equal to gamma. అలాంటి ఓకే. ఇందులో ఏంట్రా అంటే ఇట్ ఈస్ మోస్ట్ స్టేబుల్ ఫార్మ్. క్యూబిక్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ ఫార్మ్ అండ్ ట్రైక్లినిక్ ఈస్ ద మోస్ట్ అన్స్టేబుల్ ఫార్మ్. అన్స్టేబుల్ ఫార్మ్. ఓకే. మనం నేర్చుకునేవన్నీ కూడా సింపుల్ క్యూబ్ గురించి నేర్చుకుంటాం. అదే క్యూబిక్ సిస్టమ్. మిగతా వాటి గురించి మనం నేర్చుకోం. కానీ వాడు ఎగ్జామ్ లో ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఆ ఎడ్జ్ లెంత్ ఇచ్చి 99% అడుగుతాడు. ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ వాల్యూస్ గుర్తుండాల్సిందే. అంటే ఈ టేబుల్ యాక్సిటీస్ గుర్తుండాలి. ఒట్నే జస్ట్ ఈ అన్ని ఈక్వల్ కాబట్టి స్టేబుల్, అన్ని అన్ఈక్వల్ కాబట్టి అన్స్టేబుల్ అంటే ట్రైక్లినిక్. అండ్ నిన్న ఒక చెప్పానమ్మా ఎన్ని క్రిస్టలైన్ సాలిడ్స్ కే. క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ anisotropic, isotropic. Crystalline solids are anisotropic. Amorphous solids are isotropic. But cubic system వచ్చేటప్పటికల్లా it exhibits, though it is a crystalline solid, it exhibits isotropic properties. Isotropic properties ఎందుకు ఎగ్జిబిట్ చేస్తారు సార్ అంటే because of having 4 3-fold axis of symmetry. 4 రకాల 3-fold axis of symmetry అంటే ఒక యాక్సిస్ ద్వారా పాస్ చేసినప్పుడు ఇలా రొటేట్ చేస్తే 3 times 50. అలాంటి 4 యాక్సిస్ పెట్టచ్చమ్మా ఒకే క్యూబ్ కి. ఇప్పుడు ఇలా పెట్టారు. ఇలా ఒక యాక్సిస్ పెట్టి రొటేట్ చేస్తే 3 times. అలాగే 4 దగ్గర అంటే వీ కెన్ ప్లేస్ 4 యాక్సిస్ 4 times ఎక్కడో చోట పెట్టి వీ కెన్ రిపీట్ ఫర్ 3 times ఫర్ ఈచ్ టర్మ్. ఒక్కొక్క యాక్సిస్ దగ్గర 3 times రొటేట్ చేయొచ్చు. అలాంటి 4 యాక్సిస్ ఉన్నాయి మనకి ఉంటాయి క్యూబ్ కి. అందుకని 4 3-fold axis of symmetry అంటారమ్మా. Cubic system has 4 3-fold axis of symmetry. That's why it exists or it exhibits isotropic properties. Isotropic properties exhibit చేయడానికి రీజన్ 4 3-fold axis of symmetry అంటారమ్మా. ఓకే రైట్. ఇది మనకి టేబుల్ రైట్ గుర్తుండాలమ్మా యాజ్ ఇట్ ఈస్ గా. Okay, now let's go for ఒకసారి చూసుకోండి. మా ఇవాళన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయిరా అసైన్మెంట్ లో చూసుకోండి ఇవాళ. అండ్ మనకి ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటమ్మా ఇంకోటి వచ్చేటప్పటికల్లా
మనం మాట్లాడేదంతా కూడా ఇదేదో ఏది క్యూబిక్ సిస్టమే. మిగతా వాటి గురించి మనం మాట్లాడం. ఓన్లీ క్యూబిక్ సిస్టమ్ లోనే అందులో కోఆర్డినేషన్ నెంబర్ ఒకటి, అలాగే లిమిటింగ్ రేడియస్ రేషియో ఒకటి, అలాగే షేప్ ఆఫ్ ది క్రిస్టల్, షేప్ ఆఫ్ ది మాలిక్యూల్, షేప్ ఆఫ్ ది మాలిక్యూల్, అలాగే దాంట్లో ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటారమ్మా. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఎంత వరకు మనకి ఆటమ్స్ ఆక్యుపై అయినాయి, అలాగే ఇంకోటి వచ్చి డెన్సిటీ ఆఫ్ ది యూనిట్ సెల్ అమ్మ. డెన్సిటీ ఆఫ్ ది యూనిట్ సెల్. అందులో వాట్ ఈస్ మీన్ బై లిమిటింగ్ రేడియస్ రేషియో. లిమిటింగ్ రేడియస్ రేషియో అంటే ఇట్స్ ద రేషియో సైజ్ ఆఫ్ క్యాటియాన్ బై సైజ్ ఆఫ్ యానియాన్ అమ్మ. క్యాటియాన్ బై యానియాన్ యొక్క రేషియోని సైజ్ ఆఫ్ క్యాటియాన్ బై యానియాన్ రేషియోని ఏమంటారంటే మా లిమిటింగ్ రేడియస్ రేషియో. ఈ లిమిటింగ్ రేడియస్ రేషియో బట్టి అలాగే మాలిక్యూల్ లో అంటే మనం తీసుకున్న క్రిస్టల్ లో ఉన్న అయాన్స్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్. ద నెంబర్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ప్రెసెంట్ అరౌండ్ ఏ గివెన్ అయాన్. మనకి ఇచ్చిన అయాన్ చుట్టూ ఎన్ని ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఉంటాయో దాని కోఆర్డినేషన్ నెంబర్ అంటారమ్మా. దాని కోఆర్డినేషన్ నెంబర్. ఈ రెండిట్లు బట్టి మనం తీసుకున్న ఒక సాలిడ్ యొక్క షేప్ చెప్పచ్చు. సాలిడ్ యొక్క అయానిక్ సాలిడ్ యొక్క షేప్ చెప్పచ్చు. ఎలాగా అంటే సార్ లిమిటింగ్ రేడియస్ రేషియో, కోఆర్డినేషన్ నెంబర్ అండ్ షేప్. సార్ లిమిటింగ్ రేడియస్ రేషియో 0 నుంచి 0.15 0.5 అంతే 152 0.152 ఈ మధ్యలో ఉంటే కోఆర్డినేషన్ నెంబర్ వచ్చి 2, షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ వచ్చి లీనియర్ అమ్మ. 0.152 నుంచి ఆ 0.155 అంటారమ్మా కొంతమంది. ఓకే 0.155 నుంచి 0.212 ఆర్ 0.155 నుంచి 0.225 0.225. కోఆర్డినేషన్ నెంబర్ 3 ట్రైగోనల్ ప్లేనార్ అమ్మ. ట్రైగోనల్ ప్లేనార్ 0.225 నుంచి 0.41 0.431 417 సంథింగ్ 0.412 ఆర్ 0.413. కోఆర్డినేషన్ నెంబర్ 4 అయితే ఓకేనా. కోఆర్డినేషన్ నెంబర్ 4 అయితే టెట్రాహెడ్రల్ అమ్మ. టెట్రాహెడ్రల్. అదే మనకి కోఆర్డినేషన్ నెంబర్ 4 అయితే టెట్రాహెడ్రల్ 0.414 నుంచి 0.414 నుంచి 0.732 0.732 అమ్మ. ఓకే 0.414 నుంచి కోఆర్డినేషన్ నెంబర్ మళ్ళీ 4 అయితే స్క్వేర్ ప్లేనార్ అమ్మ. స్క్వేర్ ప్లేనార్ 0.732 నుంచి 0.999 దాకా ఉంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 అయితే ఆక్టాహెడ్రల్ అంటే దాన్ని బిసిసి అంటారా. బిసిసి. లిమిటింగ్ రేడియస్ రేషియో 1 అయితే కోఆర్డినేషన్ నెంబర్ 12 కోఆర్డినేషన్ నెంబర్ 12 అమ్మా. ఓకే తప్పు వచ్చింది, ఎక్కడో తప్పు వచ్చిందమ్మా. 0.233 నుంచి టెట్రాహెడ్రల్ 414 నుంచి స్క్వేర్ ప్లేనార్ 0.732 నుంచి 0.732 నుంచి మళ్ళీ అదేనా సారీగా బీసీసీకి 8 రావాలి. 8 రావాలిరా. 2 టైమ్స్ 0.414 నుంచి 0.732. కోఆర్డినేషన్ నెంబర్ 6 అయితే ఆక్టాహెడ్రల్ 0.732 నుంచి 0.999 ఉంటే 8 బీసీసీ అండ్ 1 ఉంటే కోఆర్డినేషన్ నెంబర్ 12 అది ఎఫ్సిసి గాని సిసిపి గాని రా. ఎఫ్సిసి గాని సిసిపి గాని ఉంటదమ్మా. ఎఫ్సిసి ఆర్ సిసిపి. ఇది గుర్తుండాలి ఈ రేషియో. వాడు ఎగ్జామ్ లో క్యాటియాన్ సైజు యానియాన్ సైజ్ ఇస్తాడమ్మా. క్యాటియాన్ సైజు యానియాన్ సైజ్ ఇచ్చి దాన్ని అడుగుతాడు రా. ఓకే అండ్ 0. టెట్రాహెడ్రల్ కి we can also take it as ఇది సిసిపి హెచ్సిపి అమ్మా. సిసిపి హెచ్సిపి
అండ్ 0.414 నుంచి 0.732 ఆక్టాహెడ్రల్ కి ఇంకోటి మనకి ఎఫ్సిసి అంటారమ్మా. ఆక్టాహెడ్రల్ ని ఎఫ్సిసి అంటారు. ఓకే, ఇక్కడ మనకి చిన్న పాయింట్, జస్ట్ ఎక్కువ అవసరం లేదురా సార్. NaCl క్రిస్టల్లో NaCl క్రిస్టల్లో లిమిటింగ్ రేడియస్ రేషియో అంటే రేడియస్ ఆఫ్ క్యాటియాన్ సైజ్ బై రేడియస్ ఆఫ్ యానియాన్ సైజ్ వచ్చి 0.53 రేషియో 0.53 అండ్ కోఆర్డినేషన్ నెంబర్ మనకి 6 వచ్చిందిరా. కోఆర్డినేషన్ నెంబర్ 6 అమ్మ. అలాగే సీజియం క్లోరైడ్ కి అయితే అన్ని అక్కలరే, జస్ట్ ఇది ఒక్కటే. సీజియం క్లోరైడ్ కి అయితే లిమిటింగ్ రేడియస్ వచ్చి 0.91, కోఆర్డినేషన్ నెంబర్ 8. అందుకనే అది సింపుల్ క్యూబ్ గా BCC గా తీసుకుంటారమ్మా. ఆ రెండు వాల్యూస్ మిగతా అయితే వాడు ఎగ్జామ్ లో ఇస్తాడు. సార్ మరి ఇక్కడ ఇది తీసుకోవాలా, కోఆర్డినేషన్ నెంబర్ ఇదా ఇలాంటి కన్ఫ్యూజన్ సంబంధించి అడగడు. మళ్ళీ అడిగేది డైరెక్ట్ గా ఒకటే అడుగుతాడు. మాక్సిమం ఈ 0.53 ఈ ఏరియాలో ఈ రెండు ఏరియాల్లోనే అడుగుతాడు ఎక్కువ. ఓకేనా, ఈ లాస్ట్ 3 ఏరియాస్ లోనే అడుగుతాడమ్మా. ఓకే, ఎక్కువ అడిగే ఛాన్సెస్ అడుగుతానికి తీసుకోండి ఒకసారి. రైట్, ఇది దీని తర్వాత వచ్చేటప్పటికల్లా మనకి ప్యాకింగ్ ఎఫిషియన్సీ అవన్నీ అంటాడమ్మా. దానికన్నా సింపుల్ చూడండి. ఫస్ట్ మరి వాళ్ళన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పాను. మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మొత్తం డిస్కస్ చేసి ఒక టేబుల్ ఒక్కటే బై హార్ట్ చేయాలని చెప్పాను. నెక్స్ట్, ఒక యూనిట్ సెల్ యొక్క డెన్సిటీ అమ్మ. యూనిట్ సెల్ యొక్క డెన్సిటీ, యూనిట్ సెల్ యొక్క డెన్సిటీ కనుక్కోవడానికి ఫార్ములా అమ్మ. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు Z effective into M molecular weight by N0 into A cube. N0 into A cube. Density is equal to Z effective into M by N0 into A cube. What is meant by density? Density ante answer manaki kg per meter cube ravalra. kg per meter cube answer. Z effective ante inda cheppam kadamma. Z effective అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్ పర్ యూనిట్ సెల్. సింపుల్ క్యూబ్ కి వచ్చి 1 అమ్మ. ఫిక్స్డ్ రా. సింపుల్ క్యూబ్ కి 1, DCC కి 2, DCC కి 2, FCC కి 4, FCC కి 4. ఓకేనా, FCC అన్న మనకి అంటే ఇంకా మీకు రావలేదు. CCP కన్నా 4 రా. FCC కన్నా CCP కన్నా ఒకటే. అలాగే HCP కి వచ్చేటప్పటికల్లా Z effective 6 అమ్మ. Z effective 6. అండ్ వాట్ యు మీన్ బై N0? N0 వచ్చేటప్పటికి ఎవగాడ్రో నెంబర్ అమ్మ. ఎవగాడ్రో నెంబర్. అండ్ A వచ్చేటప్పటికల్లా A క్యూబ్ వచ్చి వాల్యూమ్ అమ్మ. వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అది మీటర్ క్యూబ్ లో ఉండాలమ్మా. వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ మీటర్ క్యూబ్. అండ్ వాట్ ఈజ్ మెన్ బై ఏ? ఎడ్జ్ లెంత్ అమ్మా. ఎడ్జ్ లెంత్. ఎడ్జ్ లెంత్ దేంట్లో ఉండాలి మనకి? మీటర్స్ లో ఉండాలమ్మా. ఎడ్జ్ లెంత్ దేంట్లో ఉండాలరా? మీటర్స్. ఇలా ఉంటే we get the value of density in kg per meter cube. అదే మనకి సార్ kg per meter cube ని kg per అదే మన గ్రామ్ పర్ లీటర్ అలా రాసుకుంటారు కదమ్మా. గ్రామ్ పర్ లీటర్. మరి గ్రామ్ పర్ లీటర్ లో ఇచ్చారనుకో అప్పుడు ఎలా సార్ అంటే మనమే ఇక్కడే మార్చుకుందాం. కేజీ పర్ మీటర్ క్యూబ్ రా. కేజీ పర్ మీటర్ క్యూబ్. దాన్ని గ్రామ్స్ లో మార్చుకున్నాం అనుకోమ్మా 1000 గ్రామ్స్ కదమ్మా. 1 kg అంటే 1000 గ్రామ్స్.
1 మీటర్ క్యూబ్ అంటే 1000 లీటర్స్ రా. 1 మీటర్ క్యూబ్ అంటే ఏంటమ్మా 1000 లీటర్స్. 1 మీటర్ క్యూబ్ అంటే 1000 లీటర్స్ రా. 1000 లీటర్స్ అంటే ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా 1 kg పర్ మీటర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 1 గ్రామ్ పర్ లీటర్. సరిపోయిందిగా 1 గ్రామ్ పర్ లీటర్ అంటే కేజీ పర్ మీటర్ క్యూబ్ కనుక్కోమన్నా గ్రామ్ పర్ లీటర్ కనుక్కోమన్నా ఇదే యూనిట్స్ ప్రకారం చేసేసుకోవచ్చురా. మరి సార్ 1000 గ్రామ్ బై 1000 ఇంటూ లీటర్ ని ఎంఎల్ లో మార్చారా. గ్రామ్ పర్ సిసి అంటాడు కదమ్మా. మరి సిసి అన్నా ఎంఎల్ అన్నా 1 సెంటీమీటర్ క్యూబ్ అన్నా ఓకే సెంటీమీటర్ క్యూబ్ అన్నా ఒకటేరా. సెంటీమీటర్ క్యూబ్ అన్నా ఒకటే. అంటే ఇప్పుడు 1000 క్యాన్సిల్ అయిపోయి దట్ ఈస్ ఈక్వల్ టు 10⁻³ గ్రామ్ పర్ ఎంఎల్. గ్రామ్ పర్ ఎంఎల్. సో దాన్ని బట్టి అంటే బేసిక్ యూనిట్స్ ఇదే పెట్టుకోరా. మరి మాలిక్యులర్ వెయిట్ ఎక్కడ రాస్తాను ఎం రాయలేదా. ఎం వచ్చి మాలిక్యులర్ వెయిట్ రా. మాలిక్యులర్ వెయిట్ కేజీలో ఉండాలమ్మా. మాలిక్యులర్ వెయిట్ కేజీలో ఉండాలంటే ఇంటూ 10⁻³ చేసి చాలరా. ఓకే ఇది యూనిట్స్ లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అమ్మా. యూనిట్స్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా గుర్తుంటుందారా. ఓకే రైట్. ఇది డెన్సిటీ కనుక్కోవడానికమ్మా. రైట్. ఇంకా మనకి ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఒకటి ఉంది. అలాగే కోఆర్డినేషన్ నెంబర్స్ అని ఉన్నాయి కొన్ని. అవి రేపు డిస్కస్ చేద్దామమ్మా. ఓకే రైట్.